హలో వ్యూయర్స్, భూమి పరిణామం తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఉన్న తక్కువ స్థలంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించాలంటే అధిక సాంద్రత సాగు పద్ధతి హై డెన్సిటీ ప్లాంటేషన్ బెస్ట్. సాధారణంగా 1 ఎకరంలో నాటే మొక్కల సంఖ్య కంటే ఈ పద్ధతిలో 2 నుండి 4 రెట్లు ఎక్కువ మొక్కలను నాటొచ్చు. ముఖ్యంగా పండ్ల తోట రైతులను కోటీశ్వరులను చేసే ఈ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. అధిక సాంద్రత సాగు అంటే ఏంటి? లెట్స్ సీ వాట్ ఇస్ హై డెన్సిటీ ప్లాంటేషన్. అధిక సాంద్రత సాగు అంటే 1 ఎకరం స్థలంలో సాంప్రదాయ పద్ధతిలో నాటే మొక్కల కంటే ఎక్కువ మొక్కలను దగ్గరగా ఒకే క్రమ పద్ధతిలో నాటడం. ఈ పద్ధతిలో మామిడి, జామ, నిమ్మ, ఆపిల్, దానిమ్మ వంటి పండ్ల తోటల సాగు బాగా విజయవంతం అయ్యాయి. ఇప్పుడు రైతులకు కలిగే ప్రయోజనాలు చూద్దాం. తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లు నాటడం వల్ల రైతులకు ఇబ్బంది వస్తుంది అనుకుంటే అది పొరపాటే. సరైన నిర్వహణ ఉంటే లాభాలే లాభాలు. అధిక దిగుబడి విచ్ ఇస్ హై ఈల్డ్. తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు ఉంటాయి కాబట్టి ఎకరానికి వచ్చే మొత్తం దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఇదే సాధారణ సాగుతో పోలిస్తే 2 నుంచి 4 రెట్లు ఎక్కువ కూడా ఉండొచ్చు. త్వరగా కాపుకు రావడం అంటే ఎర్లీ ఫ్రూటింగ్. ఈ పద్ధతిలో నాటిన మొక్కలు త్వరగా కాపుకు వస్తాయి. దీనివల్ల రైతులకి దీర్ఘకాలం వేచి చూడాల్సిన అవసరం లేకుండా పెట్టిన పెట్టుబడికి తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించవచ్చు. సులభ నిర్వహణ అంటే ఈజీ మేనేజ్మెంట్. అధిక సాంద్రత సాగులో చెట్లను ఒకే నిర్దిష్ట ఎత్తులో పెరిగేలా కత్తిరింపులు చేస్తారు విచ్ ఈస్ కాల్డ్ ప్రూనింగ్. దీనివల్ల పండ్లు కోయడం, పురుగు మందులు చల్లటం, చెట్లను కత్తిరించడం వంటి నిర్వహణ చాలా సులభంగా అవుతాయి అండ్ తక్కువ సమయంలోనే పూర్తవుతాయి. ఈ పద్ధతి చిన్న రైతులకు ఒక వరప్రసాదం. తక్కువ భూమి ఉన్న చిన్న రైతులు కూడా ఈ టెక్నిక్ ద్వారా తమ భూమిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని అధిక ఆదాయత పొందొచ్చు. ఈ టెక్నిక్ లో అధిక విజయం సాధించడానికి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. అధిక సాంద్రత సాగును విజయవంతం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కత్తిరింపు ప్రూనింగ్ చాలా ముఖ్యం. చెట్లను చిన్న సైజులో ఉంచడం చాలా ముఖ్యం. దీనికోసం తరచుగా సరైన పద్ధతిలో కొమ్మలను కత్తిరించాలి. పోషక నిర్వహణ. చెట్లు దగ్గరగా ఉంటాయి కాబట్టి అన్నిటికీ సరిపడా పోషకాలను, ఎరువులను అందేలా జాగ్రత్తగా చూసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించడం ఈ పద్ధతిలో అత్యంత ఉత్తమం. మొక్కల రకాల ఎన్నిక. ఈ పద్ధతికి అనువైన తక్కువ ఎత్తులో పెరిగి త్వరగా కాపుకు వచ్చే మొక్కల రకాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చూసుకుంటే డ్రిప్ ఇరిగేషన్ ప్లస్ హై డెన్సిటీ ప్లాంటేషన్ అనేది ఒక సూపర్ కాంబినేషన్. డ్రిప్ ఇరిగేషన్ మరియు అధిక సాంద్రత సాగు పద్ధతులను కలిపి వాడడం అనేది అత్యంత లాభదాయకం. ఈ సూపర్ కాంబినేషన్ ద్వారా రైతులకు తక్కువ స్థలం, తక్కువ ఖర్చు అండ్ తక్కువ నీటితో అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.